చెయ్యాలి అనే ఆ స్ఫూర్తితో నేను నిజం గెలవాలనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళాను. అది తీసుకెళ్తూ ఉండేటప్పుడు ఆ ప్రయాణంలో నాకు సపోర్ట్గా ఉండింది ప్రజలు, అదే కాకుండా మా తెలుగుదేశం కార్యకర్తలు. నేను ఎప్పుడు అనుకోలేదు మా కార్యకర్తలు, ఎందుకంటే నేను ఎప్పుడు రాజకీయ రంగంలో నేను పాల్గొనలేదు. ఆ కార్యక్రమంలో నేను అనుకునేదాన్ని మా కార్యకర్తలు కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్, బాగుంటారు, ఏదో వాళ్ళు ఇళ్ళు కానీ బిడ్డలు కానీ కుటుంబంతో అనుకున్నాను. కానీ మన కళ్ళతో మనం గ్రౌండ్ రియాలిటీస్ అనేది చూస్తే దట్ వాజ్ అమేజింగ్. ఇట్ రియలీ టచ్డ్ మై హార్ట్. నా హృదయాన్ని పిండేసింది. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు వాళ్ళు వెరీ లో, అంటే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జస్ట్ లేబర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు పని ఆపుకుని ఒక పార్టీ నిలబెట్టడానికి వాళ్ళ నాయకుడు, నమ్ముకున్న నాయకుడు భార్యగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కసితో ముందుకొచ్చి వాళ్ళకి ఏం అయినా పర్వాలేదు, మనం ఆవిడ్ని నడిపించాలని వాళ్ళ కళ్ళల్లో అది నేను చూశాను. అది నన్ను ముందుకి నడిపించింది. ఇప్పుడు కూడా అదే నాకు ధైర్యం ఇచ్చింది. ఎస్, ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ టాక్ ఫార్ ద పీపుల్ అండ్ ఫర్ మై సెల్ఫ్, టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని. అండ్ అఫ్కోర్స్ ఆ కార్యక్రమం తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నా కార్యక్రమానికి అని. మీరు అందరూ వచ్చి పాల్గొంటున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మేము అనుకుంది హెరిటేజ్ అవ్వచ్చు, మా ట్రస్ట్ అవ్వచ్చు, మీరందరూ మీ మీడియా తరఫున ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను.